వైఎస్ మరణంపై బొత్స అన్నదే నేను చెప్పా. వైసీపీ అధినేత అరాచకాలకు లెక్కే లేదు. జగన్ ఒక అపరిచితుడన్న అచ్చెన్నాయుడు. నా బావమరిది డ్రగ్స్ తో దొరికితే కేసు పెట్టండి. ఆరోపణలు వచ్చాయని పైలట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేశాం. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడుతామన్న కేటీఆర్. ఇప్పటి వరకు 35% ధాన్యం కూడా కొనలేదు. కానీ రేవంత్ ఉత్తమ్ అబద్ధాలు చెప్తున్నారు. గన్ని బ్యాగులు కూడా దొరకటం లేదన్న కేటీఆర్. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక. 10 రాష్ట్రాల్లో మొత్తం 24 సీట్లు ఖాళీ. జూన్ 1న నోటిఫికేషన్, 18న పోలింగ్. దొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుపై సమీక్ష. జియో మైసూర్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కొల్లు చర్చలు. జూన్లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. యూపీలో పల్నాడు వాసులకి తప్పిన ప్రమాదం. అయోధ్య వెళ్తుండగా బోల్తాపడ్డ టూరిస్ట్ బస్. 50 మంది నర్సరావుపేట వాసులు సురక్షితం. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. గుడివాడ టెంపుల్ కిరీటం మాయంపై కేసు. TV9 వరుస కథనాలతో రంగంలోకి దిగిన అధికారులు. తాకట్టు వ్యవహారంపై కొనసాగుతున్న దర్యాప్తు. జగన్ ని నమ్ముకుంటే మళ్లీ నష్టపోవడం ఖాయం. మోదీ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి. ప్రజలు ఆలోచించాలన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. తెలంగాణలో ఆగని రైతుల ఆందోళనలు. సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో నిరసనలు. ధాన్యం, మొక్కజొన్న కొనాలని డిమాండ్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్తో ప్రజలకి రోగాలు. పాత లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడొద్దన్న మల్లారెడ్డి. విజయవాడ స్ట్రీట్ ఫైట్ ఘటనలో 3 అరెస్టు. బొల్లాం ఓం, లింగమనేని రోహిత్ ని ప్రశ్నిస్తున్న పోలీసులు. పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ కి కౌన్సిలింగ్. రాయలసీమలో గాలివాన బీభత్సం. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో భారీ వర్షం. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలు. ఫీడ్ రేటు పెంచారు. రొయ్యల ధర తగ్గించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రైతుల నిరసన. ఆక్వాను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు. భారీగా అక్రమాస్తుల్ని గుర్తించిన అధికారులు. రియల్టర్ల నుంచి ఫ్లాట్లు తీసుకున్నట్టుగా గుర్తింపు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో గాలివాన బీభత్సం. ఈదురుగాలులకి ఎగిరిపడ్డ ఇళ్ల కప్పులు, విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు. అల్లూరు జిల్లా మత్స్యగెడ్డలో విషాదం. చేపల వేటకెళ్లి ఊబిలో ఇరుక్కున్న చిన్నారులు. 2 కాపాడి ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి. నెల్లూరు జిల్లా రామాపురం హైవేపై బీభత్సం. ట్రాక్టర్ని ఢీకొట్టిన సిమెంట్ మిక్సర్ లారీ. జాతీయ రహదారిపై బండరాలు పడటంతో ట్రాఫిక్ జామ్. తిరుపతి ఈస్ట్ ఎస్వీయూ సీఐలపై వేటు. పోక్సో కేసులో నిర్లక్ష్యంగా ఉన్నందుకు చర్యలు. శ్రీనివాసులు, రామయ్యను సస్పెండ్ చేసిన డీఐజీ. పల్నాడు జిల్లా వినుకొండలో భారీ చోరీ. గోల్డ్ షాపు గోడకు కన్నం వేసి దొంగతనం. బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. విజయ్ కేబినెట్ లోకి మరో 2 మంత్రులు. వీసీకే, IUML నుంచి ఒక్కొక్కరికి చోటు. లోక్ భవన్ లో బన్నీ అరెస్టు, షహజాన్ ప్రమాణం. CBSE కొత్త విధానంపై సుప్రీంకోర్టులో పిల్. 9వ తరగతిలో 2 భాషల్ని తప్పనిసరి చేయడంపై సవాల్. విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందన్న రోహత్.